ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ నెంబర్ 1335 అడిగిన సభ్యులు సభలో లేనందువల్ల సమాధానం చెప్పినట్టుగా భావించాలి. క్వశ్చన్ నెంబర్ 1265 గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో మొత్తం 1348 ఆపరేషన్ పడకలు, వాటిలో 1205 జనరల్ పడకలు మరియు 143 ఐసీయూ పడకలు ప్రజలకు సేవలను అందించడానికి అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రసాద్ గారు. అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాకి జీజీహెచ్ జిల్లాకు అతిపెద్ద ఆసుపత్రి జీజీహెచ్ హాస్పిటల్ అధ్యక్ష. ఈ ప్రాంతానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కానీ రావడం జరిగింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో శాంక్షన్ చేశారు అధ్యక్ష. అయితే జిల్లాలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా మరియు ఈ ఆసుపత్రిలో అందిస్తున్న వినూత్న సేవల దృష్ట్యా ఇతర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకుంటున్నారు అధ్యక్ష. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దాదాపు 2500 మందికి రోజు ఓపీ చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఇన్పేషెంట్లు 1200 మందికి పైగా తీసుకుంటున్నారు అధ్యక్ష. కానీ ప్రస్తుతం 560 పడకల ఆసుపత్రిగానే ఉంది అధ్యక్ష. బడ్జెట్ కానీ 560 పడకల ఆసుపత్రికి బడ్జెట్ మాత్రమే ఉంది అధ్యక్ష. వాస్తవానికి అందుకే అధ్యక్ష ఈ ఆసుపత్రిని 560 బెడెడ్ హాస్పిటల్ నుంచి 1200 పడకలు అధికారికంగా పెంపు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్న అధ్యక్ష. ఇందుకు సంబంధించిన ఔషధాలు కానీ శస్త్రచికిత్స సామాగ్రి కానీ ల్యాబ్ కెమికల్స్ కోసం తగినంత నిధులు మంజూరు చేయలేదు అధ్యక్ష. అలాగే డ్రగ్స్ కోసం అవసరమైన బడ్జెట్ 17.19 కోట్లు కాగా కేవలం 10.88 కోట్లు మాత్రమే విడుదలవుతోంది అధ్యక్ష. దీనివలన రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష. అలాగే సర్జికల్స్కి ఇతరత్ర సర్జికల్ సామాగ్రి కోసం తగినంత బడ్జెట్ కానీ రావట్లేదు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్ను కూడా వెంటనే పెంచాలని చెప్పేసి గౌరవ శాఖ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మాతా శిశు బ్లాక్ నిర్మాణం కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అధ్యక్ష. 600 పడకల ఎంసీహెచ్ బ్లాక్ ప్రతిపాదించారు కానీ ఆర్ఎండ్బి అధికారులు స్థలం హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల ఇది అలాగే పెండింగ్ ఉంది అధ్యక్ష. దీని మీద కానీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేసినప్పటికీ భవనం నిర్మాణం పూర్తి అయినా సిబ్బంది పోస్టులు భర్తీ చేయలేదు అధ్యక్ష. వీటిని కానీ భర్తీ చేయాలని చెప్పేసి గౌరవ శాఖ మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. అలాగే ప్రస్తుతం G+1 మాత్రమే నిర్మిస్తున్నారు అధ్యక్ష సర్జికల్ బ్లాకు. కానీ అది G+7 బ్లాక్గా ఉండాలి అధ్యక్ష. కేవలం 40% మాత్రమే పూర్తయినాయి అధ్యక్ష. మిగతాది కానీ కంప్లీట్ చేయాలని చెప్పేసి గౌరవ శాఖ మంత్రులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సప్లిమెంటరీ ఉంది మినిస్టర్ గారు. పల్లె సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇందాక ప్రసాద్ అన్న గారు అడిగినట్టుగానే సార్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ బిల్డింగ్కి 300 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అది ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేదు అధ్యక్ష. అదేవిధంగా బర్న్స్ యూనిట్, అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్ కూడా పూర్తిగా ఫంక్షనింగ్లోకి రాలేదు అధ్యక్ష. ఈ ట్రామా కేర్ యూనిట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ మ్యాన్ పవర్ కూడా ఫెసిలిటేట్ చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భాగానికి కూడా 2023 లోపలే అది కంప్లీట్ చేయాల్సింది, అది కూడా అవ్వలేదు అధ్యక్ష. ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఈ బిల్డింగ్కి 217 కెమెరాలు ఉండాలి అధ్యక్ష. కానీ 70% మాత్రమే ఇప్పటి వరకు కెమెరాలు పెట్టడం జరిగింది. అందులోనూ 75% వరకు నాన్ ఫంక్షనింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇది మంత్రివారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా శానిటేషన్ పద్మావతి ఏజెన్సీకి అవుట్సోర్సింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈగిల్ ఐ అనే కంపెనీకి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. శ్రీ సాయి ఏజెన్సీకి పెస్ట్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఏజెన్సీలు పూర్తి స్థాయిలో వర్క్ చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు. గౌరవ అనంతపురం శాసనసభ్యులు ఈ
సర్జికల్ బ్లాక్, ఎంసీహెచ్ బ్లాక్, అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్ల గురించి ప్రస్తావించారు. వారికి శాంక్షన్డ్ బెడ్లు 560 ఉన్నప్పటికీ ఫంక్షనల్ బెడ్స్ అనేవి 1348 ఉన్నాయి అధ్యక్ష. నేను ముందుగా చెప్పినట్టుగా 1205 జనరల్ బెడ్స్, అదేవిధంగా ఐసీయూ బెడ్స్ 140 ఉన్నాయి. మీ ద్వారా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బెడ్ల వివరాన్ని కూడా వారికి పంపించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అయితే సర్జికల్ బ్లాక్ మొదటగా అనుకున్న G+6 అనుకున్న మాట వాస్తవం అధ్యక్ష. తర్వాత గత ప్రభుత్వం వాటిని కుదించి G+1కి చేయడం జరిగింది. ఆ పనులు కూడా చేయాల్సిన స్థాయిలో జరగకపోలేదు. గతంలో కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి బిల్లులు చెల్లించడం జరిగింది. వాటికి త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎంసీహెచ్ బ్లాక్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ 2020లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆర్ఎండ్బి కావాల్సిన ఆర్ఎండ్బి స్థలం, అది ఆర్ఎండ్బి స్థలం తర్వాత వాటి హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు అధ్యక్ష. ఇటీవల కూడా నేను రివ్యూ చేసి సంబంధిత అధికారులతో, అదేవిధంగా ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఏపీఎంఎస్ఐడిసి తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి త్వరగా ఆ స్థల సేకరణ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. తర్వాత క్రిటికల్ కేర్ బ్లాక్కి కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్న PM అభీమ్ కింద వస్తున్న దీనికి నిర్మాణ పనులు త్వరితగతి జరుగుతున్నాయి. తొందరలోనే రాబోయే 3 నెలలు వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అయితే వీటికి సిబ్బంది ఉండదు అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్కి సిబ్బంది ఉండదు, కేవలం సివిల్ వర్క్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. సిబ్బంది ఆసుపత్రిలో ఉంటున్న ఎగ్జిస్టింగ్ సిబ్బందినే వాటికి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ గురించి గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించారు. మెడిసిన్స్ గత ప్రభుత్వం దాదాపు 1000 కోట్లు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇనిషియల్గా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవే, కానీ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మెడిసిన్ సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఇండెంట్ హాస్పిటల్ నుంచి ఇండెంట్ పెడితే వెంటనే వాటిని సప్లై చేసే దిశగా ఏపీఎంఎస్ఐడిసి చర్యలు తీసుకుంటా ఉంది. అది కాకుండా ఒక 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద అక్కడ సూపరింటెండెంట్ కలెక్టర్ గారు కూడా అధికారం ఇవ్వడం జరిగింది. కావాల్సిన మందుల్ని వాళ్ళు అక్కడి నుంచి సేకరించుకోవడానికి కూడా అవకాశం కలిగించాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యురాలు సింధురారెడ్డి గారు అడిగినట్లుగా ఈ కెమెరాల ప్రస్తావన తెచ్చారు. కెమెరాల విషయం ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఎంత ఫంక్షనాలిటీ ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా శానిటేషన్ సెక్యూరిటీ ఇటీవలనే ఒక 6 నెలల క్రితం వారికి 3 నెలల క్రితం టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వాళ్ళు పనుల్లో పడుతున్నారు. అయితే FRS సిస్టమ్ ద్వారా ఎంతమంది సిబ్బంది ఉండాలి, వాళ్ళు సరైన సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అనే విధానాన్ని కూడా చూస్తున్నాం. దానికి కావాల్సిన విధంగా పెనాల్టీని వేస్తున్నాం. ఇంకా అటువంటిది ఏదన్నా దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండేటట్టే వాటికి తగిన చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఒకేసారి అన్ని ప్రశ్నలు అడిగినా అన్నిటికీ సమాధానం చెప్పిన మీకు ధన్యవాదాలు సార్. ఇట్స్ మీ హోంవర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1394 ఈ ప్రశ్న అడిగిన వారు సభలో లేనందువల్ల సమాధానం చెప్పినట్టుగా భావించాలి. క్వశ్చన్ నెంబర్ 1226 సభ్యులు వాయిదా కోరారు. క్వశ్చన్ నెంబర్ 1478 పర్యాటక శాఖ మంత్రి.